అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యూర్లీ హౌస్ వైఫ్ వంటలు. ఈరోజు మనం గుంటూరు జిల్లా స్పెషల్, అందరికీ ఇష్టమైన, నెల రోజులు బయట పెట్టినా పాడవకుండా 3 నెలలు ఫ్రిడ్జ్లో పెట్టినా నిల్వ ఉండే ఆంధ్రమాత గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూను జీలకర్ర, 2 టీ స్పూన్లు ధనియాలు వేసుకుని మనం ఎండుమిర్చి తొడిమలు వలిచిని ఒక 10 ఎండుమిర్చి వరకు వేసుకోవాలి. ఈ గోంగూర పచ్చడి స్పెషలే పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి చేయటం అండి. దీంట్లో పచ్చిమిరపకాయలు నేను ఒక 10 తీసుకున్నాను. మధ్యకి విరిచి వేసుకోండి, లేదంటే కనుక పచ్చిమిర్చి పేలుతాయి, జాగ్రత్త. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకోండి. ఈ గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి, నిలవ కూడా ఉంటుంది. మా ఇంట్లో ఎప్పుడు ఈ గోంగూర పచ్చడి స్టాక్ ఉంటుంది ఫ్రిడ్జ్లో, అందుకే చెప్పాను నేను మీకు. ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసి చల్లారనిద్దాం. అదే పాన్లో మళ్ళీ 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచుకుని 100 గ్రాములు గోంగూర ఆకులు తీసి శుభ్రం చేసి, గోంగూరని కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్న గోంగూర 100 గ్రాములండి. దీన్ని మనం ఈ నూనెలో వేసుకుని మగ్గించుకోవాలి. గోంగూర చూడడానికి మనకి చాలా అన్నట్టు కనిపిస్తుంది, కానీ మనకి ఆకుకూరలు ఏవైనా స్టవ్ మీద పెడితే మగ్గిపోయి కొంచెమే అయిపోతాయి. ఇందులో ఒక 1/2 టీ స్పూను పసుపు, ఒక చిన్న ఉసిరిగాయంత లేదా కుంకుడుగాయంత అనుకోండి చింతపండు ఇందులో యాడ్ చేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉన్నా సరే మనకి ఆ పులుపు సరిపోదు. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది మా అమ్మ చేసే గోంగూర పచ్చడి. చాలా చాలా బాగుంటుందండి. బయట పెట్టుకుంటేనే ఇది నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 2-3 నెలలు కూడా ఉంటుంది. రోటి పచ్చడి ఇంత కమ్మగా చేయటం మా అమ్మకే సాధ్యమేమో అనిపించేస్తుంది. మా అమ్మ వంటలు చాలా బాగా చేస్తారు. అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఒక 5 నుండి 6 వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్న దినుసులు, పచ్చిమిర్చి వేసుకుని మనం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. మనకెటు తర్వాత గోంగూరతో పాటు మెత్తగా నలిగిపోతుంది కాబట్టి కచ్చపచ్చ పట్టుకుంటే చాలు. మనం ఇందాక వేయించి పెట్టుకున్న గోంగూర ఇప్పుడు ఈ మిక్సీలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా పచ్చడి రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పట్టుకుంటే చాలు. మనం మిక్సీలో వేసుకుంటున్నాం, రోట్లో దంచుకోవట్లేదు, అయినా రోటి పచ్చడిలాగా మనం కొంచెం కరుగ్గా పట్టుకుంటేనే కమ్మగా ఉంటుంది. ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు యాడ్ చేసుకుని పల్స్ మోడ్లో ఒక 7-8 సార్లు తిప్పుకుంటే కచ్చా పచ్చాగా రోట్లో దంచినట్టుగా మనకి ఆనియన్స్ మిక్స్ అయిపోతాయి గోంగూర పచ్చట్లో. ఇప్పుడు పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని దాంట్లో మనం 150 గ్రాముల నూనె పోసుకోవాలి. గోంగూర పచ్చట్లో నూనె ఎక్కువే పట్టుద్దండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇది మా గుంటూరు జిల్లా స్పెషల్ పచ్చడి. తిని ఒకసారి ఎలా ఉందో మీరే చెప్పండి. మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటారు. మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే గోంగూర పచ్చడి అనగానే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఎండుమిరపకాయలు తొడిమలు తీయకుండా మధ్య కట్ చేసుకుని ఒక 4-5 ఎండుమిర్చి వరకు వేసుకోండి. ఇలా మధ్య కట్ చేసి కరివేపాకు ఒక 4 రెమ్మల ఆకులు దూసేసి వేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు దంచుకుని వాటిని వేసుకొని, అలాగే ఇంగువండి, ఇది నేను పతంజలి ఇంగువ తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన ఇంగువ తీసుకుని ఒక 1/4 టీ స్పూను ఇంగువ పొడి యాడ్ చేసుకోండి. మీరు తాలింపు పెడుతుంటేనే, మీరు ఫ్లాట్స్లో ఉంటే మీ ఫ్లోర్ అంతా, మీరు ఇండివిజువల్ హౌస్లో ఉంటే మీ వీధి అంతా కూడా ఘుమాఘుమాలాడిపోతుంది ఈ పచ్చడి. నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి ఈ స్మెల్కి, అంత కమ్మటి వాసన వచ్చేస్తుంది ఈ గోంగూర పచ్చడి. ఆ పోపులో ఉండే ఆ మ్యాజిక్ ఏమో అది. మనం ఇందాక మిక్సీ పట్టి ఉంచుకున్న గోంగూర పచ్చడి ఈ తాలింపులో యాడ్ చేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు అలా తాలింపు అంతా కూడా పచ్చడికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ పచ్చడిలో నూనె ఎక్కువే పడుతుంది. నూనె లేకపోతే ఈ పచ్చడి రుచిగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పచ్చడిని చల్లారనిచ్చి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే సరిపోతుంది.
ఈ స్టేజ్లోనే ఒకసారి ఉప్పు కారం పులుపు అన్నీ సరి చూసుకోండి. ఇంత మంచి రెసిపీ చూపించినందుకు మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. ఇంకా మీరు ఏదైనా రెసిపీలు చూడాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.